హలో గైస్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. ఇవాళ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయో ప్రతి అంశాన్ని తీసుకొని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. ఇవాళ వచ్చేసి మనకి 4th జూలైకి సంబంధించిన ఈవెంట్స్ ఏమున్నాయి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మేకదాతు రిజర్వాయర్ ప్రాజెక్టు. ఈ మేకదాతు అనేది మామూలు మన ఇండియాలో రివర్స్ ఉంటాయి కదా, ఇంటర్ స్టేట్ రివర్ డిస్ప్యూట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. మన కావేరీ రివర్ చూడండి, కావేరీ నదికి తమిళనాడుకి కర్ణాటక మధ్య ఎప్పుడు వివాదం జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ గోదావరికి సంబంధించి కావచ్చు, గోదావరి అనేది తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కావచ్చు, ఇంకా ఇట్లా రివర్స్ చాలా ఉన్నాయి. ఇది ఇంటర్ స్టేటే కాకుండా మనకి ఇంటర్నేషనల్ పరంగా కూడా ఈ రివర్స్ పరంగా కొన్ని వివాదాలు అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రివర్ తీస్తా మనకి బంగ్లాదేశ్కి, తర్వాత రివర్ కాళీ నేపాల్కి ఇండియాకి సంబంధించి కావచ్చు, తర్వాత రివర్ ఫెనీ వచ్చేసి ఇండియాకి బంగ్లాదేశ్కి సంబంధించి, ఇట్లా చాలా వరకు అయితే ఈ రివర్ సంబంధించిన డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది వార్తలకు ఎందుకు వచ్చిందో చూద్దాం. ఈ మేకదాతు రిజర్వాయర్ ప్రాజెక్ట్ అనేది ఎందుకు వార్తల్లోకి వచ్చింది, దానికి సంబంధించిన కంప్లీట్ హిస్టరీ ఏముంది, ఇది ఏ నది మీద ఉందో కూడా చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఎన్విరాన్మెంటలిస్ట్, సో రీసెంట్గా పర్యావరణ శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, సో అడ్వకేటెడ్ ఫర్ ది రైవల్ ఆఫ్ ది రాజా కాలువే నెట్వర్క్ అండ్ ది డెడ్ లేక్స్ ఇన్ బెంగళూరు టు రిజాల్వ్ ది సిటీస్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ ఇన్స్టెడ్ ఆఫ్ మూవింగ్ ది హెడ్ విత్ ది మేకదాతు రిజర్వాయర్ ప్రాజెక్టు. సో ఇదంతా వార్తల్లో ఉందన్నమాట, ఇదంతా వార్తల్లో ఉంది. మామూలుగా ఈ మేకదాతు రిజర్వాయర్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్గా బెంగళూరుకి వాటర్ సప్లై చేస్తూ ఉంటారు. బెంగళూరుకి మొత్తం కూడా ఇక్కడి నుంచే వాటర్ సప్లై చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏం చెప్పారంటే కంప్లీట్గా ఇక్కడ కొన్ని రివైవల్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి రాజా కాలువ నెట్వర్క్ ఒకటి, తర్వాత డెడ్ లేక్స్ ఉన్నాయి. కొన్ని బెంగళూరులో లేక్స్ అనేవి ఎండిపోయి ఉన్నాయి అన్నమాట, డ్రైడ్ అయిపోయి ఉన్నాయి మొత్తం. వీటి నుంచి వాటర్ సరఫరా చేసి మళ్ళీ రీస్టోర్ చేయడం అనమాట. ఆ లేక్స్ మొత్తాన్ని కూడా పూర్వ వైభవం ఇంతకుముందు వాటర్తో ఎలా ఉన్నాయో అలా జలకళలో తీసుకురావాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. అది దీనికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి మూవ్ చేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదన అయితే ఉందన్నమాట కర్ణాటక గవర్నమెంట్. అందువల్ల ఇది వార్తల్లో ఉంది. ఇప్పుడు మనం చూద్దాం ఈ ప్రాజెక్ట్కి సంబంధించి. సో మేకదాతు మల్టీపర్పస్ డ్రింకింగ్ వాటర్ పవర్ సో ప్రాజెక్ట్ ఇన్వాల్వ్స్ బిల్డింగ్ ఏ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నియర్ ది, సో ఇక్కడ చూడండి కనకపుర ఇన్ ది రామ్నగర డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక. సో ఇది ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్గా ఈ మేకదాతు అనేది మనకి తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది, కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. సో కర్ణాటకలో కూడా ఇక్కడ చూడండి రామ్నగర డిస్ట్రిక్ట్ ఆఫ్ ది కర్ణాటక. సో కాబట్టి రామ్నగర డిస్ట్రిక్ట్ అనేటువంటి కర్ణాటక రాష్ట్రంలోని రామ్నగర జిల్లాలో ఉంటుంది ఈ మేకదాతు ప్రాజెక్ట్ అనేది, మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. తర్వాత ఇట్ ఈస్ 4 కిలోమీటర్ ఫ్రమ్ ది తమిళనాడు బోర్డర్ అండ్ 100 కిలోమీటర్స్ ఫ్రమ్ ది బెంగళూరు. మామూలుగా ఈ ప్రాజెక్ట్ అనేది రామ్నగర్ డిస్ట్రిక్ట్లో ఉన్నప్పటికీ తమిళనాడుకి చాలా దగ్గరగా ఉంటుంది. తమిళనాడుకి జస్ట్ 4 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. సో తమిళనాడు బోర్డర్కి వచ్చేసి 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. బెంగళూరుకి అయితే ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. 100 కిలోమీటర్స్ దూరం అనేది బెంగళూరు నుంచి ఉంటుంది. తమిళనాడు బోర్డర్ నుంచి 4 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అంటే జస్ట్ సిచ్యువేటెడ్ అనేది బోర్డర్ ఆఫ్ ది తమిళనాడు అండ్ కర్ణాటక. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ద ఎస్టిమేటెడ్ 9,000, సో మొత్తం కాస్ట్ వచ్చేసి 9,000 crore ప్రాజెక్టు. సో వన్స్ కంప్లీటెడ్ ఈజ్ ఎయిమ్డ్ టు ఎన్సూరింగ్ డ్రింకింగ్ వాటర్ టు ది బెంగళూరు. సో ఈ డ్రింకింగ్ వాటర్ మొత్తం కూడా బెంగళూరుకి అయితే, సో బెంగళూరు తర్వాత నైబరింగ్ ఏరియాస్కి తీసుకొస్తారు. సో మొత్తం వాటర్ ఎంతంటే 4.75 TMC వాటర్స్ తీసుకొస్తారు. అండ్ ఇట్ కెన్ ఆల్సో జనరేట్ ది 400 megawatts ఆఫ్ ది పవర్. సో ఇక్కడ 400 megawatts ఆఫ్ పవర్ని కూడా విద్యుత్ శక్తిని తీసుకొస్తారు ఈ ప్రాజెక్ట్ ద్వారా. సో ఇక్కడ చూడండి, బెంగళూరు తెలుసు కదా, బెంగళూరులో వాటర్ స్కాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. అంటే వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి నీటి కొరత ఎక్కువగా ఉంది. మామూలుగా ఇంతకుముందు మనకి 2 years బ్యాక్ ఒక రిపోర్ట్ వచ్చింది, ఇంటర్నేషనల్ రిపోర్ట్ అనేది రావడం జరిగింది. ఆ రిపోర్ట్లో టాప్ 10 సిటీస్ అనమాట 2050కి 2050కి డ్రింకింగ్ వాటర్ సరిగా లేక డెజర్ట్లా మారిపోయే సిటీస్ ఏమన్నా ఉన్నాయంటే ఆ టాప్ 10లో మన ఇండియా నుంచి బెంగళూరు కూడా వచ్చిందనమాట. సో బెంగళూరులో వాటర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ మేకదాతు ప్రాజెక్ట్ అనేది మెయిన్ యొక్క సోర్స్ అనమాట, వాటర్ యొక్క సోర్సు. ఇలానే ఆ లేక్స్కి వాటర్ కానీ తీసుకొచ్చారనుకోండి ఆ రివర్ దగ్గర నుంచి ఇంకా ఈజీగా అవుతుంది బెంగళూరుకి వాటర్ సప్లై చేయడం. సో ఇది దీనికి సంబంధించింది. తర్వాత ఇక్కడ చూడండి, నేమ్డ్ ఆఫ్టర్ ది విలేజ్. అసలు ఈ మేకదాతుకి పేరు ఎలా వచ్చిందంటే ఒక విలేజ్ పేరు అనేది పెట్టారనమాట. సో ఒక విలేజ్ పేరు దీనికి పెట్టారు. వేర్ ది ప్రాజెక్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కన్స్ట్రక్టెడ్ అండ్ రిజర్వాయర్ విల్ హ్యావ్ కెపాసిటీ ఆఫ్ ది 2,84,000 million cubic feet ఆఫ్ ది ఫీట్ అనమాట, TMC. ఇంత వాటర్ ఇక్కడ ప్లాన్ చేశారు కాబట్టి ఈ విలేజ్ దగ్గర ఈ మేకదాతు ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చారు కాబట్టి మొత్తం వచ్చేసి ఆ విలేజ్ నేమ్ అనేది దానికి పెట్టారనమాట. ఇప్పుడు పోలవరం ఉంది, పోలవరం అనేది కూడా ఒక విలేజ్ అనమాట. సో నేమ్డ్ ఆఫ్టర్ ది విలేజ్. తర్వాత ద ప్రాజెక్ట్ ఈజ్ ప్రపోజ్డ్ అట్ ది కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది రివర్ కావేరీ విత్ ది ట్రిబ్యూటరీ ఆఫ్ ఆర్కావతి. ఇక్కడ చూడండి, ఆర్కావతి అనేది కావేరీ నది యొక్క ఉపనది ఎగ్జాక్ట్లీ ఇక్కడే అనమాట. సో ఎక్కడైతే కావేరీ నదులు ఆర్కావతి రివర్ అనేది కలుస్తుందో ఆ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ అనేది ప్లాన్ చేశారు. ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, అయితే ఇది ఒక ఇష్యూ అనమాట. రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదం కాబట్టి ఇక్కడ తమిళనాడు గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేయాలి. ఇక్కడ చూడండి, తమిళనాడు
ద లోవర్ రిపారియన్ స్టేట్ హ్యాస్ క్లెయిమ్డ్ దట్ ద ప్రాజెక్ట్ ఈజ్ అగైనెస్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్స్ వాటర్ రిక్వైర్మెంట్. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కర్ణాటక ఉంది, సో ఇక్కడ కర్ణాటక ఉంది, ఇక్కడ తమిళనాడు ఉంది. సో ఇక్కడ తమిళనాడు ఎగ్జాక్ట్గా ఈ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ నిర్మిస్తున్నారు. సో దీనివల్ల ఏమైంది, లోవర్ స్టేట్ ఏమైంది, తమిళనాడు అయింది. సో ఇక్కడ డ్యామ్ నిర్మించారంటే వాటర్ ఇంకా తమిళనాడుకి రావు కదా. సో అదే ఉద్దేశంతో వాళ్ళు ఏమంటున్నారు, తమిళనాడు వాళ్ళు, మీరు అక్కడ డ్యామ్ నిర్మించడం వల్ల మాకు ఎలాంటి వాటర్ సప్లై అనేది రాదు, కాబట్టి ఇది అగైనెస్ట్ మాకు అని చెప్పేసి, మాకు వాటర్ రాకుండా వాళ్ళు ఆపోజ్గా చేస్తున్నారని చెప్పేసి కర్ణాటక వాళ్ళ మీద అలిగేషన్ అయితే చేశారనమాట. సో తర్వాత ద లోవర్ రిపేర్ స్టేట్ టు గివ్ ది నో అబ్జెక్షన్స్ ఫర్ ది ఎనీ ప్రాజెక్ట్ దట్ కమ్ అప్ విత్ ఆన్ ది కావేరీ యాజ్ ఫర్ ది కావేరీ ట్రిబ్యునల్ అనేది సుప్రీంకోర్టు ఆర్డర్. సో మామూలుగా ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, హ్యాస్ టు గివ్ ఏ నో అబ్జెక్షన్ ఫర్ ది ఎనీ ప్రాజెక్ట్ కమ్ అప్ ఇన్ ది కావేరీ యాజ్ ఫర్ ది. అంటే మనకి ఈ రివర్స్కి సంబంధించిన కొన్ని ట్రిబ్యునల్స్ ఉంటాయన్నమాట. సుప్రీంకోర్టు ఆర్డర్ ట్రిబ్యునల్స్ ఉంటాయి కదా, గోదావరి ట్రిబ్యునల్, ఆ ట్రిబ్యునల్ ఏది చెప్తే దాని ప్రకారం అనేది వెళ్తూ ఉండాలి. సో దీనికి సంబంధించి ఎలాంటి అబ్జెక్షన్స్ లేనట్టుగా కూడా చెప్పినమాట. ఇదనమాట దీనికి సంబంధించిన తమిళనాడుకి కర్ణాటకకి సంబంధించిన మేజర్ ఇష్యూ ఏంటంటే వాటర్కి సంబంధించి మేఘదాతు ప్రాజెక్టు. గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కడ దేని మీద నిర్మిస్తున్నారంటే కావేరీ. సో ఒకటి కావేరీ రివర్ ప్లస్ దాని యొక్క ఆర్కావతి. సో ఆర్కావతి ఏంటంటే కావేరీ యొక్క ఉపనది అనమాట. సో ఆర్కావతి కావేరీకి సంబంధించిన ఈ రెండు రివర్స్ కలిసే ప్రాంతంలో దీని అయితే నిర్మిస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ బెలారస్. సో బెలారస్ కంట్రీ తెలుసు కదా మీకు, బెలారస్ అనేది రష్యా సపోర్టెడ్ కంట్రీ. ఇది రష్యాతో నేబరింగ్ కంట్రీ అనమాట. సో రీసెంట్గా రష్యాకు కూడా ఉక్రెయిన్ మీద దాడి చేసిన తర్వాత చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంది బెలారస్. ఇప్పుడు రీసెంట్గా ఇది వార్తల్లోకి వచ్చింది బెలారస్ కంట్రీ. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇట్ ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఆఫ్ ది ఈస్టర్న్ యూరప్. సో మామూలుగా ఈ బెలారస్ అనేది వార్తల్లో రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్గా ఈ వాగ్నర్ గ్రూప్ ఉంది కదా, రష్యాలో వాగ్నర్ గ్రూప్ ఉంటుంది, ఆర్మీ ప్రైవేట్ మిలిటరీ అనమాట ఇది. సో ప్రైవేట్ మిలిటరీ రష్యాలో పుతిన్కి అగైనెస్ట్గా తిరుగుబాటు చేశారు. సో ఈ టైంలో పుతిన్కి, రష్యా అధ్యక్షుడు పుతిన్కి, అలానే వాళ్ళ సైన్యానికి, రష్యా సైన్యానికి వాగ్నర్ గ్రూప్కి మధ్య ఇది మధ్యతత్వం చేసిందనమాట. అంటే బ్రోకరేజ్ చేసి మిలిటరీగా పనిచేసి రెండు మధ్య శాంతి ఒప్పందాలు చేసిందనమాట. సో బెలారస్ రష్యాకి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఇది. సో కాబట్టి ఇది వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ కంట్రీ గురించి మనం క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఇట్ ఈస్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో బెలారస్ అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ అనమాట ఈస్టర్న్ యూరోప్లో. సో ఈస్టర్న్ యూరోప్లో ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ చాలా ఇంపార్టెంట్, యూరోప్లో ఎక్కువ ఉంటాయి. సముద్ర తీర ప్రాంతం కంటే కూడా యూరోప్లో ఎక్కువగా ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అనేవి ఉంటాయి. సో ఇది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. తర్వాత బోర్డరింగ్ కంట్రీస్. సో ఇది ఏ కంట్రీస్తో బోర్డర్ అనేది షేర్ చేసుకుంటుందంటే ఒకటి రష్యా. సో రష్యాతో బోర్డర్ షేర్ చేసుకుంటుంది నార్త్ ఈస్ట్ వైపు, ఉక్రెయిన్తో వచ్చేసి సౌత్ వైపు, నెక్స్ట్ పోలాండ్. సో పోలాండ్ వచ్చేసి వెస్ట్ సైడు, తర్వాత లిథునియా లాట్వియా వచ్చేసి నార్త్ వెస్ట్ సైడ్ అయితే ఈ కంట్రీస్తో బోర్డర్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటుంది ఎగ్జాక్ట్గా ఇది వచ్చేసి. సో నెక్స్ట్ ద క్యాపిటల్ అనేది లార్జెస్ట్ సిటీ వచ్చేసి మిన్స్క్ అనమాట. సో మిన్స్క్ అనేది లార్జెస్ట్ సిటీ అండ్ క్యాపిటల్ సిటీ ఆల్సో, ఏది బెలారస్ సంబంధించి. సో ఇక్కడే అనమాట రష్యాకి ఈ వాగ్నర్ గ్రూప్కి మధ్య తిరుగుబాటుకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఉందన్నమాట. వాళ్ళే ఇక్కడ బ్రోకరేజ్ చేసి ఆ వాగ్నర్ గ్రూప్కి రష్యన్ మిలిటరీకి మధ్య బ్రోకరేజ్ చేశారు. సో నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజ్ ఏముంటాయి. సో బెలారస్ అనేది వీళ్ళ యొక్క అఫిషియల్ లాంగ్వేజ్ అయితే 24% అనేది ఇక్కడ ఈ లాంగ్వేజ్ మాట్లాడతారన్నమాట. కానీ 70% ఆఫ్ ది పీపుల్ అనేవాళ్ళు రష్యా రేస్కి సంబంధించిన వాళ్ళు, రష్యా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు బెలారస్ అంతా కూడా. సో అందువల్ల అక్కడ రష్యన్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. సో నెక్స్ట్ ఎథనిక్ బెలారియన్స్ ఉంటారు కదా, ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు మాత్రం రష్యాకి ఉక్రెయిన్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు బెలారస్లో. ఈ ఉక్రెయిన్ రష్యా ఇవన్నీ ఏంటంటే మనకి యుఎస్ఎస్ఆర్ ఉంది కదా, 1991లో యుఎస్ఎస్ఆర్ డివైడ్ కాకముందు ఈ జార్జియా కంట్రీస్ కావచ్చు, సెంట్రల్ ఏషియా మొత్తం కలిసి ఉన్నారనమాట. సో ఒకే కంట్రీగా ఉన్నది, తర్వాత డిజిన్క్రియేట్ అనేది అయిందనమాట. కాబట్టి ఇప్పుడు బెలారస్ అనేది ఈ విధంగా వార్తల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి క్లారిటీగా చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ శివాజీ. సో నేవీకి సంబంధించినటువంటి ఐఎన్ఎస్ శివాజీ అనేది వార్తల్లో ఉంది. ఇది ఎందుకు వార్తల్లో ఉందో చూద్దాం. ద మెరీన్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ కోర్స్ ఎట్ ది ఐఎన్ఎస్ Shivaji recently celebrated the graduation of the 39 officers hailing from the various naval forces. సో మామూలుగా నేవీకి సంబంధించిన ఆఫీసర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీలో అనమాట అది. అంటే మనకి ట్రైనింగ్ ఇస్తుంటారు కదా నేవీకి సంబంధించి, అటువంటిదే ఐఎన్ఎస్ శివాజీ. అక్కడి నుంచి ఏమైందంటే 39 నేవీ ఆఫీసర్స్ ఏమిచ్చారంటే ఇక్కడ వచ్చేసి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అనేది సెలబ్రేట్ చేస్తారనమాట. అందువల్ల ఇది వార్తల్లో ఉంది. రీసెంట్గా మన ఇండియాలో నేవీకి మనం లాస్ట్ 3 months చూసుకుంటే ఇండియన్ నేవీ పరంగా కరెంట్ ఈవెంట్స్ అనేవి చాలా వస్తున్నాయి. ఐఎన్ఎస్ సుమేధ కావచ్చు ఈ విధంగా. కాబట్టి అందులో భాగంగా ఇది ఐఎన్ఎస్ శివాజీ. సో ఇట్ ఈస్ ది ఇండియన్ నేవల్. సో ఇండియన్ నేవల్ స్టేషనల్ ప్లేస్ ఇన్ ది లోనావాలా. ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్లీ లొకేట్ ఇన్ ది లోనావాలా. సో మహారాష్ట్రలోని లోనావాలాలో ఉంటుంది. ఇట్ హోమ్స్ టు ది నేవల్ కాలేజ్ ఆఫ్ ది ఇంజనీరింగ్ విచ్ ట్రైన్స్ ది ఆఫీసర్స్ ఇన్ ది ఇండియన్ నేవీ అండ్ ది ఇండియన్ కోస్ట్ గార్డు. ఎగ్జాక్ట్లీ ఈ లోనావాలా ప్రాంతం, మహారాష్ట్రలోని లోనావాలా ప్రాంతంలో ఇండియన్ నేవీకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అలానే ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉంటారు కదా, కోస్ట్ గార్డు కూడా ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటారు ఇదే ప్రాంతంలో. సో అక్కడ ఈ 39 ఆఫీసర్స్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల సో ఈ సెలబ్రేషన్స్ అనేవి జరిగాయి. సో కాబట్టి ఐఎన్ఎస్ శివాజీని చూసుకోండి. రీసెంట్గా ఇది చాలా రేర్గా వచ్చింది కరెంట్ ఈవెంట్స్లో, ఇది కాన్సెప్ట్. సో నెక్స్ట్ ఈవెంట్,
సో నల్లమల ఫారెస్ట్ గురించి లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసుకున్నాము. సో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి రెండింటి మధ్య బోర్డు అనేది షేర్ చేసుకుంటూ ఉంటుంది. రీసెంట్గా కొన్ని టైగర్స్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి వచ్చాయి న్యూస్లో, హిందూ న్యూస్ పేపర్లో. సో అందులో భాగంగా మేజర్గా అయితే సో వైల్ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఆర్ అటెంప్టింగ్ టు ది ఎన్ష్యూర్ ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది టైగర్స్ ఇన్ నల్లమల ఫారెస్ట్ ఏరియాస్ టు ది సేఫ్ గార్డ్ టు దే రీప్రొడక్టివ్ సైకిల్. సో మామూలుగా మనకి మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో పోల్చుకుంటే ఉత్తరాఖండ్, అస్సాంతో టైగర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. నల్లమల ఫారెస్ట్ టైగర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో రీసెంట్గా ఈ ఫారెస్ట్ అఫీషియల్స్, వైల్డ్ లైఫ్ సంబంధించిన బోర్డుకి సంబంధించిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే సో నల్లమల ఫారెస్ట్ అనేది టైగర్స్కి చాలా అనుకూలంగా ఉంటుంది. అమరాబాద్ టైగర్ రిజర్వ్ కావచ్చు, శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్, కాబట్టి రీప్రొడక్షన్ స్టార్ట్ చేసి టైగర్ యొక్క పాపులేషన్ పెంచాలని కూడా ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నారు. సో అందులో భాగంగా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్ట్రెచ్ ఆఫ్ ది అన్డిస్ట్రిబ్యూటెడ్ ఫారెస్ట్ ఇన్ ది సౌత్ ఇండియా అపార్ట్ ఫ్రమ్ ది వెస్టర్న్ ఘాట్స్. సో ఈ నల్లమల ఫారెస్ట్ అనేది సౌత్ ఇండియాలో ఉంటుంది, లొకేట్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. బట్ ఇది ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్ కాదనమాట, వెస్టర్న్ ఘాట్స్ పార్ట్లో రాదు, సపరేట్గా ఉంటుంది ఇది. ఈ నల్లమల ఫారెస్ట్ అనేది ఇది 2 స్టేట్స్లో ఉంటుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఉండేది, ఇప్పుడు డివైడ్ చేశారు కాబట్టి ఓవరాల్గా కర్నూలు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ నుంచి కర్నూలు డిస్టిక్, తెలంగాణ నుంచి నాగర్ కర్నూలు, నల్గొండ డిస్టిక్లో మొత్తం కూడా ఇది విస్తరించి ఉంటుంది నల్లమల ఫారెస్ట్. సో తర్వాత ఆక్టోపస్ నర్సరీ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అనేది వార్తల్లో ఉంది, ఇదేంటో చూద్దాం. సో రీసెంట్గా కొంతమంది మెరీన్ సైంటిస్ట్ ఏం చేశారంటే వాళ్ళు ఆక్టోపస్ సంబంధించిన ఒక నర్సరీని అయితే కనిపెట్టారు. ఎక్కడంటే కోస్తారికా. సో కోస్తారికా అనే దేశం దగ్గర ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఈ ఆక్టోపస్ సంబంధించిన నర్సరీ అనేది కనిపెట్టారు కొత్తగా, ఎవరో మెరీన్ సైంటిస్టు. సో అందువల్ల ఇది వార్తల్లో వచ్చింది. రీసెంట్గా మనం మెరీన్ ఎనిమల్స్ సంబంధించినటువంటి డ్యూగాంగా కావచ్చు, తర్వాత కొన్ని వేల్స్ గురించి కూడా మనం లాస్ట్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాము. సో అందులో భాగంగానే ఇది మెరీన్ ప్రకారం చూసుకుంటే ఈ ఆక్టోపస్ నర్సరీ అనేది వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ న్యూలీ ఫౌండెడ్ నర్సరీ అనేది ఆల్మోస్ట్ 2 miles బిలో ది సర్ఫేస్ ఆఫ్ ది పసిఫిక్ ఓషన్. ఈ కోస్తారికా ఎక్కడ ఉంటుంది? పసిఫిక్ ఓషన్లో ఉంటుంది జాగ్రఫీ పరంగా. సో ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ 2 miles లోతు అనమాట, 2 miles డీప్లో ఈ ఆక్టోపస్ సంబంధించిన నర్సరీ అనేది ఈ సైంటిస్ట్ అనేది కనిపెట్టారు. సో ఏ కంట్రీలు అంటే కోస్తారికా, ఇట్ ఈస్ షేరింగ్ బోర్డర్ విత్ ది పసిఫిక్ ఓషన్. సో నెక్స్ట్ దిస్ నర్సరీ బిలాంగ్ టు ది జేనస్ ఆఫ్ ది మస్కోటస్ అండ్ ది డోంట్ హ్యావ్ ఇంక్ సాక్స్ అండ్ ది ఆర్గాన్ పౌండ్ ఇన్ ది మోస్ట్ సల్ఫాటిక్ ప్యాడ్స్. సో మామూలుగా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆక్టోపస్. సో ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది నార్మల్ ఆక్టోపస్ అనమాట. నార్మల్ ఆక్టోపస్ కంటే కూడా కొన్ని ఫీచర్స్ అనేవి ఇందులో చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, ఆ జీనకి సంబంధించి మొత్తం కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇక్కడ మేజర్గా జాగ్రఫీ పరంగా ఈ కంట్రీ గుర్తుపెట్టుకోండి, కంట్రీ అనేది పసిఫిక్ ఓషన్తో బోర్డు అనేది షేర్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు మీకు హిందూ న్యూస్ పేపర్ నుంచి కాన్సెప్ట్స్ అనేది తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.